హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మంజు ముచ్చట్లు. మరి అమృత్సర్లో ఈ రోజుతో మనకు అయిపోయిందని చెప్పాను కదా. ఇప్పుడైతే మనం ధర్మశాల అయితే స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఇదే మనకి ఇచ్చిన రూమ్ అన్నమాట అమృత్సర్లో. నేను మీకు చూపించలేదు కదా ఫస్ట్లో. సో ఇప్పుడైతే చూసేయండి, చాలా లగ్జరీ రూమ్ అన్నమాట. మనకి మంచిగా ఇచ్చారు, ప్యాకేజ్ కదా, మంచిగా ఎవరైనా అయితే అనుకోద్దు. సూపర్ అంటే సూపర్ ఇచ్చారు. మీ అందరికీ చాలా బ్రీఫ్గానే చెప్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే రేపు అన్నకు మీరు వెళ్తే కూడా మీకు తెలియాలి కదా, అందుకనేసి అనమాట. మన లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసేసుకున్నాము. సో దానికంటే ముందు మరి మనం బ్రేక్ఫాస్ట్కి అయితే చేయాలి కదా. బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా ఐటమ్స్ అయితే మన కోసం ఉన్నాయి. ఇది కూడా ఎవ్రీడే నేను బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ కూడా చూపిస్తున్నాను. మనకి ఏం పెడుతున్నారో మీకు తెలియాలి కదా, అందుకనమాట. అండ్ మనం వెళ్ళేది మౌంటైన్స్ అంటే పైకి వెళ్ళిపోతున్నాం కదా, ఇప్పుడు బాగా పైకి అయితే వెళ్తాము. అందుకనేసి జర్నీలో వామిటింగ్స్ అవుతాయని లైట్ టిఫిన్ అయితే చేశారు. నాకులా ఫుడ్డీస్ మాత్రం కొంచెం గట్టిగానే తినేసాము. వామిటింగ్స్ అవ్వవు అనే నమ్మకం అయితే నాకుంది. అండ్ ఇక్కడ మన లగేజ్ అంతా కూడా మన ట్రావెలర్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. మనం ఇక్కడ నుంచి మన బస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ధర్మశాల వెళ్ళే బస్ అయితే మనకు వచ్చేసింది, రెడీగా ఉందని కాల్ వచ్చింది. సో బయలుదేరుతున్నాము. అండ్ ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే, నేను మాట్లాడుతుంటే చాలా -డిగ్రీలో ఉంది. సో అలా పొగొచ్చేస్తుంది అనమాట ఫుల్గాని. సో నేను చూపించడానికి ట్రై చేశాను కానీ అసలు ఈ వీడియోలో అయితే కనిపించట్లేదు, కానీ చాలా ఎక్కువైతే వస్తుంది. మీకు చూపిద్దాం వీడియో తీసాను కానీ పని అయితే అవ్వలేదు మరి. అండ్ మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం బస్సు దగ్గరికి అనమాట. మీరు బయట చూడవచ్చు, పొగ మంచి అంతా కూడా చాలా ఎక్కువ మంచు అయితే ఉంది. -డిగ్రీస్ చెప్పాను కదా, చాలా చలి అనమాట. మాకు మొత్తం వణుకుపోయాం అనమాట, అంత చలి అయితే ఉంది. అండ్ దిస్ ఈజ్ అవర్ బస్ అనమాట, ధర్మశాల వెళ్ళేది మినీ వాల్వా బస్ అనమాట. మా లగేజ్ చూసారు కదా, చాలా లగేజ్, ఎందుకంటే చాలా 3 ఫ్యామిలీస్ కదా వెళ్ళాం. సో లగేజ్ ఎక్కువ ఉంది. సో మనకి లగేజ్తో ఏం ప్రాబ్లం లేదులేండి, ఎందుకంటే మనకి వాల్వా బస్ కాబట్టి లగేజ్ అంతా కూడా చక్కగా నీట్గా సర్దేశారు అక్కడ. సో మనం ఇప్పుడైతే ధర్మశాల వెళ్ళబోతున్నాము. అండ్ ఆ జర్నీలో ఎలా ఉంది, అక్కడ ఏమేమి అడ్వెంచరస్ చేసాము అనేసి అన్నీ కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. అండ్ ఇక్కడైతే మా బావ ఏం చెప్తున్నారంటే, మనం వెళ్ళేది బయట మౌంటైన్ ఏరియా కదా, సో అందరికీ వామిటింగ్ అయితే అయ్యేలా ఉంటుందని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి చేతిలో కవర్స్ అయితే పెట్టేశారు ముందు జాగ్రత్తగాని, అంటే కొంతమందికి వామిటింగ్స్ అయ్యాయి అనమాట. అండ్ మన ట్రిప్ అయితే మరి ఇక్కడ నుంచి ధర్మశాల అయితే స్టార్ట్ అయిపోయాం. నాకైతే చాలా భయం వేసింది, అంతా మొత్తం మంచే. దేవుడి దేవాలు సేఫ్గా అయితే వెళ్ళి సేఫ్గా అయితే వచ్చేసాము. అండ్ అక్కడ ఏమేమి చేసాము, అక్కడ ఏమేమి చూసాము అనేది చాలా ఉన్నాయి ఇంకా వీడియోస్. నేను చాలా పెద్ద వీడియోస్ అయిపోతాయని ఇలా షార్ట్స్ లాగే అప్లోడ్ చేస్తున్నాను. మరి మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను ఏది వదలకుండా. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.